మొండి గాడిద. ఒక గాడిదను తన యజమాని జాగ్రత్తగా ఒక కొండ మీద నుంచి కిందకి తోలుతుంటే ఆ మొండి గాడిద హఠాత్తుగా యజమాని మాట వినకుండా తన దారి తను వెళ్ళాలని నిశ్చయించుకుంది. కొండ కింద ఉన్న ఇల్లు కనిపిస్తోంది. యజమానికి ఏం తెలియదు. ఎంతసేపటి నుంచి తోలుతున్నాడు కానీ ఇంటివైపుకి కాకుండా ఈ కొండ చుట్టూరా నడుస్తున్నాము. యజమాని ఎంత మూర్ఖుడు అనుకుంది గాడిద. ఒక గెంతు వేస్తే ఆ కొండ దిగిపోతాము కదా అనుకుంది. అంచున నుంచొని దుంకపోతుంటే యజమాని వెనక్కి లాగాడు. కానీ మొండిగాడిద వినే మూడ్లో లేదు. యజమాని ఎంత వెనక్కి లాగుతుంటే అంత బలంగా గాడిద ముందుకి లాగింది. చివరికి తప్పక యజమాని గాడిదని వదిలేయాల్సి వచ్చింది. నిన్ను వెనక్కి లాగబోయి నేను పడిపోతాను పో నీ కర్మ అని తిట్టుకున్నాడు. యజమాని వదలగానే గాడిద ఒక గెంతు వేసింది. ఇంకేముంది, కొండ అంచు నుంచి దొర్లుకుంటూ కిందపడి ప్రాణాలు కోల్పోయింది. శ్రేయోభిలాషుల మాట వినకుండా వారి సలహాలు నిరాకరించి మొండిగా ముందుకు వెళ్ళే వాళ్ళ గమ్యం చేరుకోలేరు. ఒక అడవిలో ఒక పక్షుల గుంపు ఉండేది. గంతులు వేస్తూ కిచకిచ చప్పుడు చేస్తూ అవి ఎప్పుడూ కలిసి ఎగురుతూ ఉండేవి. ఒకరోజు అలాగే కలిసి ఎగురుతుంటే నేల మీద బోలెడన్ని ధాన్యపు గింజలు కనిపించాయి. పక్షులంతా ధాన్యం తిందామని నేల దిగ్గానే ఇద్దరు మనుషులు ఆ పక్షులను వల వేసి పట్టేశారు. పక్షులన్నీ ఎవరికి వారు ఆందోళనగా తగిన బలంతో రెక్కలు కొట్టుకోవడం మొదలెట్టాయి. కానీ వల నుంచి బయటికి పడలేకపోయాయి. పక్షుల రాజు ఇలా కాదు, ఎవరికి వారు రెక్కలు కొట్టుకుంటే లాభం లేదు. అందరం కలిసి వలను మన పక్షి ముక్కులతో పట్టుకొని ఒకటేసారి రెక్కలు ఆడిద్దాం. అప్పుడు మనం వలతో సహా ఎగిరిపోవచ్చు అని ఆదేశించాడు. పక్షులంతా ఐకమత్యంతో రాజు చెప్పినట్టు చేశారు. అనుకున్నట్టే వలతో పాటు ఎగిరిపోయాయి. మనుషులు కింద ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి తరవడం మొదలెట్టారు. కానీ అప్పటికి పక్షులు చాలా పైకి ఎగిరిపోయాయి. పక్షులంతా మిత్రులై ఎలుకల దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళి ఎలుకలు సహాయం కోరాయి. ఎలుకలు చకచక వలను పళ్ళతో కొరికి ముక్కలుగా చేశాయి. ఇలా పక్షులు అన్ని ప్రాణాపాయ స్థితిలోంచి బయటకి పడి 10 కాలాల పాటు సంతోషంగా ఉన్నాయి. రాజుగారి కోతి. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది. కోతి చాలా మూర్ఖుడు. కానీ రాజుగారికి కోతి అంటే చాలా ఇష్టం. ఆ కోతి రాజుగారి గదిలోకి కూడా వచ్చి పోయే స్వేచ్ఛ ఉండేది. ఒకరోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా కాస్తుంది. ఇంతలో రాజుగారి భుజం మీద ఒక ఈగ వాలింది. కోతి ఈగను తోలడానికి ప్రయత్నం చేసింది. కానీ ఎన్నిసార్లు తోలితే అన్నిసార్లు ఆ ఈగ కొంచెంసేపు ఎగిరిపోయి మళ్ళీ వచ్చి రాజుగారి మీద వాలుతోంది. రాజుగారికి నిద్రభంగం అవ్వకుండా ఉండాలంటే ఎలా? కోతికి ఒక ఐడియా వచ్చింది. ఒక కత్తి తీసుకొని వచ్చి రాజుగారి దగ్గర కూర్చుంది. మళ్ళీ ఈగ రాజుగారి ముక్కు మీద వాలగానే కత్తితో దాడి చేసింది. ఈగ ఎగిరిపోయింది. కానీ రాజుగారికి మటుకు చాలా గాయాలు తగిలాయి.